కృష్ణంలో శుభం తెలియజేస్తున్నాను. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమంలో మనము 21 రోజులు గడిచిన 21 రోజులు గంభీరంగా దేవునికి మహిమకరంగా సంఘానికి ఆశీర్వాదంగా జరుపుకొని ఉన్నాము. మరి ఈరోజు 22వ రోజు ఈరోజు ఈ సభ నడిపించడం గాను మనకి అధ్యక్షుల గురించి నడిపించడం వారు రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ సంఘ కాపరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరఫున మనవి చేయించున్నాము. అదేవిధంగా మనకి ఈరోజు మంచి సందేశం ఇచ్చటకు గాను ఏర్పరిచేసిన వాడు శ్రీమతి సిహెచ్ సరోజమ్మ ఐజయ సీనియర్ డీకనెస్, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరఫున మనవి చేయించున్నాను. అదేవిధంగా ప్రార్థన సమయం నడిపించేటువంటి వారు రెవరెండ్ విలియం స్టాంటన్ సంఘ కాపరి గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరఫున మనవి చేయించున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మన సంఘ కాపరి గారు రెవరెండ్ సజీవ్ క్రిస్టఫర్ గారికి అందుకు చెప్తున్నాను. అదేవిధంగా మన సీనియర్ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ గంట కరుణసాగర్ గారికి వచ్చి ఉన్నారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సంఘం తరఫున మనవి చేయించున్నాను. థ్యాంక్ యూ. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఇలాంటి 22వ దినము మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మన లెంట్ ప్రార్థన ప్రారంభించుకుందాం. పద్మావతి భాస్కర్ గారు వారు ఉన్నట్లయితే వారు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపిస్తారు. తండ్రి శరీరనతుడా నైనా ప్రభా, నీ బంగారు పదనకు వేలాది వందనములు వేలాది స్తోత్రం తండ్రి నైనా ప్రభు రాజా తండ్రి నైనా ప్రభు శ్రీ మధ్యన అంతటి మమ్మల్ని కాపాడి కాల్చిన గొప్ప దేవానికి స్తోత్రములు వందనములు నైనా ప్రభా. అవును నైనా ప్రభా, నీ వాక్యం చెప్పబోతున్న బిడ్డని తండ్రి నైనా ఆయన మాటలతో మమ్మల్ని తండ్రి మాట్లాడకు సహాయం చేయమని అడుగుచున్న తండ్రి నైనా ప్రభా. అవునైనా ప్రభా, వచ్చిన ప్రతి బిడ్డని నువ్వు దీవించి ఆశీర్వదించి తండ్రి నైనా ప్రభా. అవునా రాబోయే పిల్లల్ని ఇంకా బిడ్డల్ని నువ్వు రప్పించమని వేసినామని అడుగుచున్నాను తండ్రి నైనా ప్రభా. అవును నైనా ప్రభా, శ్రమల దినం అంతటి నైనా మమ్మల్ని కాపాడి కాచి నైనా ప్రభ మా కోసం సిలువ రక్తం కాల్చి చిందించిన గొప్ప దేవానికి స్తోత్రములు వందనములు నైనా ప్రభ. అనిత్యం నుండి బాసిల్లిన సిలువలో పాపక్షమ అనే పాట అందరం కలిసి సంఘ క్వైర్ వాళ్ళతో కలిసి పాడుకుందాం. 800 కాపరివై
అయినను బ్రోచితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా వాసిల్లెను సిలువలో పాపక్షమా నీ మరణపు వేదన వృథా కాదు నా మది నీ వేదనలో మునిగే నీ మరణపు వేదన వృథా కాదు నా మది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయమొందితివి అందులకే భయమొందితివి బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడు నా ప్రభుడవని నమ్మితి నీ పాదములను నమ్మితి నీ పాదములను బాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్యక్షమా బాసిల్లెను సిలువలో పాపక్షమా సందేశం అందించేవారు శ్రీమతి శ్రీహెల్ సరోజమ్మ ఐజయ్య గారు, సీనియర్ డీకనెస్ గారు, వారు వచ్చి వేదిక సీనియర్ సంఘ కాపరి గారు మనల్ని ప్రార్థన సమయంలో నడిపిస్తారు. మరొక మారు దేవుని సన్నిధిలో మీతో ఈ సమయము గడపడానికి దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరి ప్రార్థన వలన చక్కని ప్రయాణాన్ని దేవుడిచ్చి మరలా సంఘంతో కలిసి దేవుని ప్రార్థనా సమయమని ప్రత్యేక సమయాన్ని మనం ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో చేయవలసిన ప్రార్థన ఎలా ఉండాలి, ఎందుకు చేయాలి, ఎందుకు మన ప్రార్థనకు జవాబు వినపడటం లేదు, మనము ఎలా ఆ యొక్క ఉత్సాహంగా ప్రార్థనలో పాల్గొనాలన్న అంశాలని కొద్దిగా నేర్చుకుంటూ ప్రతి దినము కూడా ఒక నూతనమైన ఆత్మీయ అంశాలను నేర్చుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. ప్రారంభంలో ప్రార్థనకు అడ్డంకులేంటో నేర్చుకున్నాం కదా. నా దేవుడు నా ప్రార్థన ఎందుకు వినడం లేదు అన్న విషయంలో ఎన్నో విషయాలు, ఇన్ని విషయాలు ఉన్నాయి. అవన్నీ అధిగమించి మనం ప్రార్థన చేయాలి. రెండవ అంశంగా మనం నేర్చుకుంటున్నది ఎందుకు చేయాలి ప్రార్థన కదా. అందుకని మనము ఈ యొక్క వారము ఆ దేవునితో మన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి చేయాలి, అలాగే దేవుని మీద ఆధారపడడానికి చేయాలి,
ప్రార్థన మన విశ్వాసాన్ని పెంచడానికి మనం ప్రార్థన చేయాలి. అలాగే 41వ వచనం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 41, మనందరికీ తెలిసిన అంశ భాగము. మీరు శోధనలో ప్రవేశింపకుడునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సందర్భము మీ అందరికీ కూడా తెలుసు. ఏ సందర్భంలో ఈ మాటను ప్రభు చెప్తున్నాడో మనకందరికీ కూడా తెలుసు కదా. గెత్సేమనే తోటలో ఆయన చివరి క్షణాల్లో ప్రాణం పోయేంతగా ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న సమయంలో తనతో పాటు ఉన్న ప్రియ శిష్యులను కూడా తనతో ప్రార్థన చేయమన్నది ఆయన ఆశ. మీరు ఇక్కడ ఉండండి, నేను కొంత దూరం వెళ్ళి రాయి వేసేంత దూరంలో ఆయన వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. 1కి 3 సార్లు వచ్చి చూస్తున్నప్పుడల్లా వీరు నిద్రపోతున్నప్పుడు అక్కడ మనం ప్రార్థన ఎందుకు చేయాలో ప్రభు మరొకసారి చెప్తున్నాడు. ఎందుకు చేయాలట? నువ్వు ప్రార్థన చేయడం వల్ల నువ్వు శోధనలోకి ప్రవేశించవు. ప్రార్థన ఎందుకు అంటే మళ్ళా చెప్తున్నాను, ప్రార్థన అంటే మనము అడుక్కొని కావలసిన వాటిని పొందుకోవడమే కాదు. ప్రార్థన ఇన్ని రకాలుగా ఇన్ని అవసరాల కొరకు ఒక విశ్వాసి చేయవచ్చు. మొదటి దీంట్లో ప్రాముఖ్యమైనది, ఏ విశ్వాసి అయితే ప్రార్థన చేస్తాడో ఆ విశ్వాసి శోధనలో ప్రవేశించడు కదా. మన ఆత్మసిద్ధమే, క్రైస్తవులుగా ఆత్మసిద్ధమే కానీ మనలో అందరికీ కూడా శరీర బలహీనం. ఈ శరీరము బలముగా మారి మన ఆత్మ చెప్తున్న ప్రకారము మనం నడుచుకోవాలి అంటే మనం ప్రార్థన చేయాలి. సో మోర్ ప్రేయర్ మోర్ పవర్. ప్రార్థన నువ్వు ఎంత చేస్తే అంత శక్తి. సో నువ్వు నేను చేసే ప్రార్థనలన్నీ ఏవి? ప్రభా నాకు బాగలేదు, ప్రభా నా బిడ్డకు బాగలేదు, ప్రభా నాకు ఇది అది చేయి. దానివల్ల నాకేం శక్తి వస్తుందో అర్థం కావడంలే కదా. మనం కావాల్సినవి అడుగుతున్నాం, అది చిన్ననాటి నుండి అదే మనం నేర్చుకున్నాం. నో, ప్రేయర్ హ్యాస్ టు బీ ఇంక్రీజ్. దాని పర్పస్ నువ్వు ఇంకా తెలుసుకుంటే నీ ప్రార్థనలో ఇంకా సమయం గడపడం ప్రారంభిస్తావు, ఆయన నుండి శక్తి పొందుకోవడం ప్రారంభిస్తావు, దేవునితో సంబంధం వస్తుంది. అలాగనే ఆ దేవునితో మనకు అద్భుతమైన ఆత్మీయ శక్తి వస్తుంది, నడిపింపు వస్తుంది. ఆ యొక్క దైవికమైన ఆయన యొక్క ఇంటర్వెన్షన్ మనతో ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు. అప్పుడు నా నోటి ద్వారా, నా తలంపుల ద్వారా, నా చేతల ద్వారా, నా నడక, నా పడకలో నేను ఏ విషయాల్లో శోధింపబడుతున్నానో వాటిని నేను జయించవచ్చు. సో ప్రార్థన ఎందుకు చేయాలి? మనము శోధనలో ప్రవేశింపకుండానట్లు మనం ప్రార్థన చేయాలి. సో ప్రార్థన అంటే మేము అనుకున్న ప్రార్థన వేరు, బైబిల్ మనకు చెప్తున్న ప్రార్థన వేరు. ద థియాలజీ ఆఫ్ ప్రేయర్ ఈజ్ స్ట్రాంగర్ అండి. మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. దేవుని చిత్తమైతే ఇంకా తెలుసుకుంటూ వెళ్దాం. ఈరోజు ఒకే ఒక కారణం మనం నేర్చుకుంది, మనం శోధనలో ప్రవేశించకుండానట్లు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనందరి ఆత్మ సిద్ధమే, మన ఆత్మ సిద్ధం కాబట్టి మీరందరూ కూడా శరీరంతో ఇక్కడ ఉన్నారు, కానీ ఆ శరీరం సిద్ధంగా లేదు. అది ఇక్కడ కూర్చోబెడుతుంది కానీ ఎక్కడెక్కడో తలంపులు. శోధన అంటే ఓ అని పెద్ద పెద్ద పాపాల గురించే శోధన కాదు. ఇక్కడ కూర్చున్న మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించాలి కదా. ఇక్కడ కూర్చున్న వాళ్ళెట్లా వీళ్ళెట్లా ఇంట్లో పరిస్థితి ఏంటో అట్లా ఇట్టా అని ఆ యొక్క ఆత్మ సిద్ధమే కానీ శరీరము సిద్ధంగా లేదు. సో ఆ శోధన, నా తలంపుల్ని కూడా నేను కంట్రోల్ చేయలేని శోధన, నా ఆలోచనలు కూడా కంట్రోల్ చేయలేని శోధన, ఒక 5 నిమిషాలు బైబిల్ని దృష్టి పెట్టి చదవలేని శోధన, ఒక 10 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేయలేకపోవడానికి శోధన. శోధన అంటే ఉట్టి పాపంతోనే ముడిపెట్టద్దు. శోధన అంటే మేలైనది చేయనెరిగి కూడా చేయలేకపోవడానికి వస్తున్న ప్రతిదీ కూడా శోధనే. ఆ శోధన జయించాలంటే మళ్ళా మనకు కావాల్సింది ప్రార్థనే. రండి అందరం ముందుకు వద్దాం, అందరం కూడా ముందుకు వద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. దేవుని యొక్క సన్నిధిలోనికి మా వద్దాం. ప్రభువా, ప్రార్థన ఎందుకు చేయాలో మేము
గొప్ప తండ్రి, నీ నామమును బట్టి నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దేవుని మందిరంలోనికి నాయన మేము వచ్చినప్పుడు, నీ సన్నిధిలో మేము మోకరించినప్పుడల్లా అయ్యా ఈ ప్రార్థన సమయాన్ని బట్టి నాయన ఇగో తండ్రి ప్రార్థన మేము నాయన మా ప్రార్థనకు అడ్డంకులు ఏమున్నాయో అయ్యా మా ప్రార్థన మేము ఎందుకు చేయాలో నాయన వాక్యం చేత నేర్పించబడుతూ అయ్యా ఆత్మీయంగా నాయన సంఘంగా ఎదగడానికి మీరు ఇస్తున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా ఈ సమయాన్ని ప్రేమించి అయ్యా నీవే దిక్కని నీ మీదే ఆధారపడి ఏదో నైనా నీతో నైనా తమ బంధాన్ని నా తండ్రి పెంపొందించుకోవాలని విశ్వాసాన్ని, శాంతిని, సమాధానాన్ని వెతుకుతూ నాయన అయా శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థనకు నాయన వేగరమే వచ్చి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం. బైబిల్ పఠనము శ్రీమతి ఆర్ గ్లోరీ రాజశేఖర్ గారు వారు వచ్చి వేదవాక్య పట్టణం చదివి వినిపిస్తారు. అధ్యాయము 13 నుంచి 18 వరకు చదువుకుందాం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడనా? పౌలు నామమున మీరు బాప్తిసం పొందితిరా? నా నామము మీరు బాప్తిసం పొందితిరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవనికి నేను బాప్తిసం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫెను ఇంటి వారిని బాప్తిసం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిసం ఇచ్చి తినేమో నేను ఎరగను. బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవుని ఎస్ మధు మనోహర్ అండ్ ఫ్యామిలీ గారు వారు వచ్చి మన ప్రత్యేక పాట పాడి వినిపిస్తారు. సిలువే నాశరా
కలుషమెల్లను బాపగచా ఆలునురా నీ కలుషమెల్లను బాపగచా ఆలునురా నీ సిలువే నాశరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడని దరిచే ఏరితిరాని దురిత దూరుడని దరిచే ఏరితిరాని సిలువే నాశరా నాయనురా మధ్య సిహెచ్ సరోజమ్మ ఐజయ్య గారు సీనియర్ డీకనెస్ వారికి సమయం ఇస్తున్నాను. చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి వయ్యా నీకు స్తోత్రాలు వందనాలు. వినగలిచేవి గ్రహించే మనసు మాకు అందుకు దయచేయండి తండ్రి. మా నోటి మాటలు మా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగినట్లు మాకు సహాయం దయచేయమని ప్రభా పాదమస్తకు నన్ను నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. కృప చూపి నాకు తోడుగా నీడుగా ఉండి మీ మెల్లనైన స్వరం మాతో వినిపింపచేసి మీరు మహిమ పొందమని, మరి ఈ దిన సకల ఆశీర్వాదం చేరవచ్చిన బిడ్డలపైన మా అందరిపైన మెండుగా కృమరించి మీరు మహిమ పొందమని నా ప్రభు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అత్యంత వినయంగా ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఒక చిన్న పాట పాడుకొని నేను వాక్యంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. దయతో వినండి. నవజీవన పదములో నడిపించే దైవమా ఆ ప్రభువే క్రీస్తు యేసు రక్షణ వేడుమా. నవజీవన పదములో నడిపించే దైవమా ఆ ప్రభువే క్రీస్తు యేసు రక్షణ వేడుమా. నవజీవన పదములో సిలువ మీద ఓర్మితో శ్రమనుందనే కరుణ మీర చోరునే దరి చేర్చనే. సిలువ మీద ఓర్మితో శ్రమనుందనే కరుణ మీర చోరునే దరి చేర్చనే. ఆయనే మహదాశ్రయం ఆయనే మహదాశ్రయం తన ఆత్మను వనగోర్చిన ఘనత
రక్షణ వేడు మానవ జీవన పదములో. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 నుండి 18 వరకు నాకు ఇచ్చిన వాక్యం. పాస్టర్ గారు ఇచ్చినారు అంశము సిలువలో శక్తి. మరి ఇక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? సౌలు మీ కొరకు సిలువ వేయబడనా? సిలువ నామమున మీరు బాప్తిస్మం పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితిరని ఎవరైనా చెప్పుకుంటున్నట్లు క్రీస్తుకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. స్టెఫన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి తిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి తినేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను పంపెను. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఇక్కడ అపోస్తుడైన పౌలు మరి ఎవరికి బాప్తిస్మం ఇచ్చినాడో వాళ్ళ గురించిన చెప్తున్నాడు. తర్వాత నన్ను దేవుడు బాప్తిస్మం ఇవ్వడానికి నన్ను పంపలేదు. కాబట్టి మరి ఆయన చెప్పే మాటలు ఎట్లున్నాయంటే, ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 కొరింథీ 1వ అధ్యాయము 13 నుండి 18 వరకు దేవుని శక్తి సిలువ శక్తి అనే మాటను మనము ఇక్కడ చూస్తాం. మరి కొరింథీ పత్రికను రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలు. ఆయన 14 కరపత్రికలను రాసినాడు చెరసాలలో ఉన్నప్పుడు. ఆయనకు మరి దేవుని ఎక్కువగా ఆరాధించినాడు. ఆయన మునుపటి ప్రవర్తన ఎలాంటిదంటే ఆయన హింసకుడును దూషకుడునై ఉన్నాడు. ఆయన మరి దేవుడు యెహోవా యేసుక్రీస్తు దేవుడు కాదు. ఆయన నమ్మిన వారిని ఏం చేసేవాడంటే ఇళ్ళలోకి వెళ్ళి స్త్రీలనైతే పురుషులనైతే తీసుకొచ్చి చెరసాలలో వేసి వాళ్ళని కొరడాలతో కొట్టి హింసించేవాడు. అలాంటి వ్యక్తి మరి దమస్కు మార్గానికి వెళ్ళి క్రీస్తు సేవకులు, క్రీస్తు నమ్మిన హెబ్రీలనైతేమి మరి యూదులనైతేమి ఇశ్రాయేల్ జనాంగాన్నైతేమి అందరినీ చెరగొని తీసుకొని రావాలని రాజు దగ్గర ఒక పత్రం తీసుకొని ఆయన వెళ్తూ ఉన్నాడు. దారి మధ్యంలో దమస్కు మార్గంలో అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో చదివితే మీకు అర్థమవుతుంది అది. ఎందుకంటే అక్కడ ఆయన దమస్కు మార్గంలో శిష్యులను సైనికులను వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. కానీ దేవుడైన యేసుక్రీస్తు మరి సౌలా సౌలా అని అడిగి, ఎవడవు ప్రభువా నువ్వు అంటాడు. ఆయన నన్ను నువ్వు హింసించుచున్న క్రీస్తును అంటాడు. కాబట్టి అప్పుడు వెంటనే ఆయనకి కళ్ళు పోతాయి. మరి అక్కడ శిష్యులకు పోలేదు కానీ ఈయనకు పోయినాయి. ఎందుకు పోయినాయి అంటే ఆయనను ఒక పాత్రగా దేవుడు వాడుకోవాలని చూస్తున్నాడు. ఆ సమయంలో మరి కళ్ళు పోయిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. ప్రభు అయిన యేసు ఈయన అననీయ నువ్వు వెళ్ళి వెంటనే మరి సౌలుకు తలపైన చేతులుంచి ప్రార్థన చేయమని చెప్తాడు. చెప్పినప్పుడు ప్రభు ఆయన ప్రజలను హింసిస్తున్నాడు. ఇశ్రాయేల్ నీ ప్రజలైన పిల్లలందరినీ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అలాంటి హింసకుడు దూషకుడిని మరి ఆయనను మరి ఎందుకు నేను ప్రార్థన చేయాలని అడిగినప్పుడు నువ్వు వెళ్ళు, ఆయనను నేను ప్రధానులు ఎదుట అధికారులు ఎదుట నేను నిలబడాల్సి ఉంది, కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళి ప్రార్థన చెయ్యి అంటాడు. మరి అప్పటికే ఆయనకు ఏసు అంటే ఏమో తెలుసు కాబట్టి ఆయన ఏం చేసినాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. కాబట్టి అన్ని శాస్త్ర విద్యల్లో మరి రోమాలో పెరిగినాడు, రోమా సామ్రాజ్యాన్ని విషయాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అన్ని విద్యలో ఆరితేరినవాడు. అపోస్తలుడైన సౌలు పౌలుగా మార్చబడినాడు. మరి ఆయన ఏం చేసినాడు, 3 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు, అన్నమైనాను నీళ్ళైనాను తీసుకోలేదు అపోస్తలుడైన పౌలు. ఆ విధంగా ఎందుకున్నాడంటే ప్రభువును దర్శించినాడు కాబట్టి ఆ ప్రభువును కనుగొన్నాడు కాబట్టి ఆయన ఎవరు ఎలాంటి వాడు, ఆయన ఎన్ని శ్రమలు పొందినాడు. ఆయన మరి 1 తక్కువ 39 కొరడా దెబ్బలు తిన్నాడు యేసయ్య. కాబట్టి ఇన్ని రీతులుగా హింసించినప్పుడు మరి ఇక్కడ చూస్తే స్టెఫెన్ అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే స్టెఫెన్ను కూడా శాస్త్రులు పరిసయ్యులు యూదులు యాజకులు తీసుకొచ్చి ఆయన ఏం చేసినారు, చిత్రహింసల గురించి రాళ్ళతో కొట్టి ఆయనను హింసించినప్పుడు చూస్తా. యేసుక్రీస్తు ఎక్కడున్నాడు, పరలోకంలో దర్శనాన్ని స్టెఫెన్కు చూపించినాడు. ఎక్కడున్నాడు ఆయన అంటే
తండ్రి కుడిపార్శ్వన కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా ఆయన చెప్తాడు స్టెఫెన్. చెప్పినప్పుడు ఆ మాటలు విని వీళ్ళు ఇంకా కోపంతో పండ్లు కొరికి ఆయన రాళ్ళతో కొట్టి బయటికి తీసుకుపోయి ఊరు వెలుపల ఆయనను చంపేస్తారు. ఆయన స్టెఫెన్ ఏమంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారు, వేరెగరు కనుక వీరిని క్షమించు ప్రభా, ఆ పాపం వారికి అంటకుండా చూడు అని స్టెఫెన్ ఎంత మంచి మనసుతో మరి ఆయన చెప్తాడు. అలాగనే అప్పుడు ఆయన చనిపోయినప్పుడు అక్కడ సాక్షిగా యవనుడై ఉన్న ఈ సౌలు చూస్తాడు, పౌలు చూసి ఆయన వస్త్రం ఆయన పాదాల చెంత పెడతారు. కాబట్టి ఇలాగ అందరినీ చూసినప్పుడు క్రీస్తు మన పాపముల కొరకు, నీ కొరకు, నా కొరకు శిల్వ యాగం చేసినాడు ఆయన. మరి సంఖ్యాకాండంలో చూస్తే ఆమె మేజ అంటే మేకను యాగం చేసినట్లుగా తలపైన ముళ్ళ కిరీటం పెట్టి దాన్ని వదిలితే అది ఎవరన్నా పట్టుకొని దాన్ని బంధిస్తే దాన్ని తిరిగి తీసి బలి ఇచ్చేవాళ్ళంట. ఆ విధంగా మరి మన ప్రభువు ఏ పాపం చేయలేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరిగిన విధానంలో పాపం లేదు. అనేకులకు తన సువార్తను ప్రకటించి బీదలకు సువార్త ప్రకటించినాడు, అన్య జనాంగాన్ని మార్చినాడు, రోగులను స్వస్థపరిచినాడు. అనేక రీతులుగా ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేసిన యేసయ్యను ఈయన గమనించినాడు, కనుగొన్నాడు. అపోస్తుడైన పౌలు కనుగొన్న తర్వాత ఆయన మరి ప్రభు నిజంగా అంటే ప్రభువు కొరకు ఆయన ఎన్ని విధాలుగా హింసింపబడాలనో అన్ని విధాలుగా హింసింపబడిన. ఒకటి తక్కువ 39 కొరడ దెబ్బలు 5 మార్లు తిన్నాడు ఆయన అపోస్తులైన పౌలు. ఈ విధంగా ఆయన చిత్రహింసలు భరిస్తూ తర్వాత ఎన్నో రీతులుగా ఆయనను చెరసాలలో వేసి 10 సంవత్సరాలు ఆయన చెరసాలలో వేసినారు. అయినా కూడా ఆయన భయపడలేదు, దేవునికి లోబడి జీవించినాడు. మరి సిలువను గూర్చిన వార్తను అనేకులకు చెప్తూ అనేక సంఘాలను కడుతూ మరి కొరింథీ సంఘానికి పోయినప్పుడు ఆ కొరింథీ సంఘంలో విగ్రహారాధికులు ఎక్కువగా ఉన్నారంట. అది ఓడరేవు పట్టణం, అక్కడ వ్యాపారానికి నిలయమైన పట్టణానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ అనేకులను మరి 1.5 సంవత్సరం ఉండి అనేకులను మార్చగలిగినాడంట ఆయన. తర్వాత అక్కడే ఉంటే కాదు కదా, ఇంకా వేరే ఊరికి వెళ్ళినాడు. అక్కడ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘాలు కట్టి క్రీస్తును ఆయన బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మన యేసు నశించిన దానికి వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. తర్వాత ఆ కాలంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా ఆ కాలంలో పాపం చేస్తే పాప పరిహారార్థ బలి, దహన బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ విధంగా సమాధాన బలి, ఈ బలులు ఉండేవి. మరి బలులు అర్పించేటప్పుడు మరి పాప పరిహారార్థ బలిగా 2 కోడదూడలను, తర్వాత 2 పోతులను, తర్వాత 2 పొట్టేళ్లను, లేదా పేదవాళ్ళు ఏమి ఇవ్వలేని స్థితిలో ఉండేవాళ్ళు 2 పిచ్చుకలను, పావురములను తెచ్చి దేవునికి బలి అర్పించేవాళ్ళు. అప్పుడు యాజకులు ఏం చేసేవాళ్ళంటే ఆ పొట్టేళ్లను కానీ వధించి వాటి రక్తం ఒక పళ్ళెంలో పోసి ఆ పళ్ళెంలో తీసుకొని బొటన్ వేళ్ళతో తీసి దహన బలిపీఠానికి ఇట్లా చమరేవాళ్ళు. ప్రతి సంవత్సరము పాపం చేసినవాడు ప్రతి సంవత్సరం ఆ విధంగా చేసేవాడు. యాజకుడు మరి ఆ రక్తాన్ని అట్లా బలిపీఠ కొమ్ములోకి పూసేవాడు. అంటే మీ పాపం పరిహరింపబడిందని వాళ్ళు ప్రార్థన చేసి ఆ రక్తాన్ని బలిపీఠం కింద పోసేవాళ్ళు. మరి దాని ఆంతరం ప్రేవులు అవన్నీ బయట కాల్చేవాళ్ళు. ఈ విధంగా చేస్తారు. సమాధాన బలి అయితే యాజకులు తినేవాళ్ళు. దాన్ని ఈ విధంగా తినాలని ప్రభు దేవుడైన యెహోవా వాళ్ళకి మోషకు ఆజ్ఞాపించినట్లుగా అహరోను కుమారుడు దాన్ని భుజించేవాళ్ళు. మరి అలాంటిది ప్రతి సంవత్సరం చేయాలి. కానీ ప్రవక్తలను, యాజకులు, న్యాయాధిపతులు ఎంతమందిని పంపించినా కూడా అది ఏమైంది, ఎవరూ చేయలేని పని. ఒక యేసయ్య మాత్రమే తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అందించుకున్నాను. కానీ దాసుని స్వరూపం ధరించుకొని ఆయన రిక్తునిగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రతి సంవత్సరం బలులు అర్పిస్తే మోస ఏం చేసేవాడు, ఇసోపు పుడకతో అన్నిటిపైన, పాత్రలపైన అన్నిటిపైన ఆయన చల్లేవాడు ఆ రక్తాన్ని. అది పరిశుద్ధపరచబడుతుంది అని ఒక లెక్క. కానీ దేవుడు ఏం చేసినాడంటే
తన ప్రాణాన్ని ఒకేసారి ఆయన మరి ఏం చేసినాడు, హెబ్రీ 9:12 చూస్తే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించినాడంట. తర్వాత ఆ కుమారి యందు మనకు విమోచనము కలుగుచున్నది అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపయే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు మన యేసయ్య. కావున యేసు కూడా తన స్వరక్తం చేత జనులను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందినాడు. కాబట్టి మరి అక్రమకారులో ఒకడుగా ఎంచబడి ఆయన శిలువ మరణం పొందాల్సి వచ్చింది. ఎవరి కొరకంటే నీ పాపముల కొరకు, నా పాపములు, సర్వ మానవాళిని తన పరిశుద్ధ రక్తం చేత కడిగి విమోచించినాడు మన యేసయ్య. ఆయన మరణించకపోతే మనకు రక్షణ లేదు, మనకు విమోచన లేదు. కాబట్టి ఆయన రక్తాన్ని క్రయధనంగా చెల్లించి విలువ పెట్టి మనల్ని ఆయన కొన్నాడు. మరి ఆయన శిష్యులైన మరి 12 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా మరణించాడు. అపోస్తులైన పేతురుని ఏ విధంగా చేసినారంటే, అపోస్తలుడు అంటే రాయవారి అని అర్థమంట, దేవదూత అని. ఆయన మరి శిష్యుల్లో ఒకడైన అపోస్తలుడైన పేతురును, ఆ పేతురు అంటే రాయి అని అర్థము, సిమోను అంటే ఇసుక అని అర్థము. మరి అపోస్తలుడైన పేతుర్ని దేవుడైన యెహోవా పిలిచినప్పుడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తానన్నప్పుడు వెంటనే మరి యేసును వెంబడించినట్లుగా మనము చూస్తున్నాం. అంద్రేయ ఒక ఆయన ఉన్నాడు. అంద్రేయ ఎవరు? ఈ పేతురుకు తమ్ముడు. ఆయనను మేము యేసును కొనుగొన్నాము, మెస్సైని కనుగొన్నాము అన్నప్పుడు పరిచయం చేసినవాడు. మొదటి శిష్యుడు ఎవరంటే అంద్రేయ అంట. మరి ఈ పేతురుని ఎక్కడ చేసినారంటే, ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన కూడా ఆ కోపాన్ని తగ్గించుకొని యేసును వెంబడించి క్రీస్తు శకం రోమా పట్టణంలో 64వ సంవత్సరము నీరో చక్రవర్తి ద్వారా మరి కాలంలో ఆయనను మరి చంపేసినారంట. చంపినప్పుడు ఆయన ఏమన్నాడు, మరి క్రీస్తులాగా నన్ను సిలువ వేయద్దండి, తలకిందులుగా ఆయనంత గొప్ప వ్యక్తిని నేను కాదు అని ఆయన తలకిందులుగా సిలువ వేసినట్లు మనము చూస్తున్నాం. తర్వాత అపోస్తలుడైన యాకోబు, మరంటే మొట్టమొదటి హతసాక్షి ఎవరంటే ఈయన యాకోబు. యాకోబు ఎవరంటే యోహాను సహోదరుడు. కాబట్టి ఆయన ఎలాంటివంటే హేరోదు అగ్రిప్ప క్రీస్తు శిష్యులను చంపాలని నిర్ణయించుకొని మరి ఈయన సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆయన పట్టి బంధించి రాళ్లతో కొట్టి ఆయన ఏం చేసినట్టు చిరఛేదని గొడ్డలతో నరికి చంపిన రోమ, అది అపోస్తల కార్యం 12:2 ఉందన్నమాట. ఆ విధంగా ఆయనను పట్టుకొని చంపేసినారు. తర్వాత మరి యాకోబు అంటే ఇశ్రాయేలు అని అర్థం. ఇతడు క్రీస్తు శకం 44-45 సంవత్సరం మధ్య కాలంలో పట్టి బంధించి ఘోరముగా యాకోబుని హింసించి గొడ్డలతో నరికి చంపినారన్నమాట. మూడవ వ్యక్తి యాకోబు, యోహాను, పేతురులతో తిరిగినవాడు, అందరితో తిరిగినవాడు ఎవరు? యోహాను. ఈ యోహానును పట్టి బంధించి మరి ఏం చేసినారు, సలసల కాగే నూనెలో వేసినారు. వేసినప్పుడు ఆ నూనెలో కాలిన కూడా ఆయనకి ఏం చేయలేదు, దేవుడు అద్భుతంగా ఆయనను కాపాడినాడు. మరి ఇట్లయితే మాట వినలేదని ఏం చేసినారు, పద్మాస్ ద్వీపాన్ని పంపించినప్పుడు అక్కడ ఆయన పద్మాస్ ద్వీపంలో నర సంచారం లేదు, మనుషులు లేరు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్ళు లేవు. కానీ ఆ ప్రదేశంలో దేవుడు దర్శించి ఆయనను ప్రకటన గ్రంథం రాయడానికి సహాయం చేసినాడు. మామూలు మరణం పొందినాడు ఆయన 98వ సంవత్సరం క్రీస్తు శకం. మరి ఆయన 110 సంవత్సరాలప్పుడు ఆయన మరణించడాన్ని అని చరిత్ర చెప్పగలుగుతుంది. తర్వాత అంద్రేయ, ఆయనను సహృదయత కలిగిన వాడని అర్థమంట ఆయనకు. ఈయన పేతురుకు సహోదరుడు, మొదట పిలిచినవాడు. గ్రీకు దేశంలో అక్కడంతా సువార్తను ప్రకటిస్తూ మరి 70వ సంవత్సరం ఆయన ఎక్స్ ఆకారంలో ఉన్న సిలువకు ఆయనను వేసి చంపినట్లుగా మనం చూస్తున్నాము. యేసయ్యకు సిలువలు కొట్టినారు, పేతురుకు శిలలు కొట్టినారు. కానీ ఈయనకు త్రాళ్ళతో కట్టి బంధించి 2 రోజుల వరకు ఆయన ఆహారమైనను ఏమీ నీళ్ళు ఇవ్వలేదంట. కాబట్టి ఈ విధంగా ఎక్స్ ఆకారంలో ఆయన నిజేసినారు. ఫిలిప్పును ఆశల క్రీస్తు శకం 54వ సంవత్సరము మరి సిలువ వేసి ఆయనను కూడా చంపినారంట. దేవుని బహుమతి అని అంటారు నతనయేలు. ఈయన ఎవరంటే నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగినవాడంట ఈ నతనయేలు. ఈయన బర్తులోమయ్య అని కూడా ఈయనకు పేరు. ఈయన మరి మహారాష్ట్రకు వచ్చి దేవుని సువార్తను ప్రకటించి
అనేక అద్భుత కార్యాలు చేసి ఆయనకు దేవదూత తోడుగా ఉన్నదంట. కానైనా మరి వాళ్ళ ఆయనను బ్రతికున్నప్పుడే మరి ఆయన చర్మాన్ని ఒలిసి మరి 2 రోజుల వరకు ఆయనకి ఏం పెట్టకుండా ఉన్నప్పుడు రక్తం స్రవించి ఆయన భర్తలమై ఇక్కడ చనిపోయినాడు. కాబట్టి ఆయనను కూడా సిలువ వేసి చంపేసినారంట, తలకిందులుగా వేలాడదీసి. తర్వాత క్రీస్తకం 60-70 సంవత్సరంలో రాళ్లతో కొట్టి సిలువ వేసి చంపినారు. తోమాను మన ఆంధ్ర ప్రదేశానికి భారతదేశానికి వచ్చి మెడ్రాసులో ఆయన ఈటతో చంపబడినాడు. ఎందుకంటే దేవుని సువార్తను ప్రకటించినారు. కాబట్టి వీళ్ళందరూ ఈ విధంగా శ్రమలు అనుభవించి మరణమైపోయినారు. తర్వాత ఆయన క్రీస్తకం 70వ సంవత్సరము మెడ్రాసులో ఆయనను మరి ఈటతో బల్లెముతో పొడిచి తోమాను చంపినారు. కాబట్టి ఈ చిన్న యాకోబు క్రీస్తకం 63వ సంవత్సరంలో యెరూషలేములో కొండపై నుండి కింద పడదోసి ఆయన కూడా చంపేసినారంట. ఈ విధంగా మన దేవుని సేవకులు మన దేవుని సేవ కొరకు వాళ్ళను వాళ్ళు సమర్పించుకొని ఆయన సువార్తను ప్రకటిస్తూ మరి అన్ని దేశాలకు గలిలయ ప్రాంతమంతటా సింపుల్ ఇవన్నీ బెతస్దా ఇవన్నీ ప్రాంతాలలో తిరిగి సేవను ప్రకటించినారు, సువార్తను ప్రకటించినారు. అనేకులను దేవుని వైపు త్రిప్పి ఉన్నారన్నమాట. యూదా లెబ్బై సాహసవంతుడు 72వ సంవత్సరంలో ఎదస్సాలో కర్రలతో కొట్టి బాణాలతో కత్తులతో పొడిచి ఆయనను చంపేసినారంట. సీమోన్ అంటే గుంపు అని అర్థము. కనానీయుడైన సీమోన్ క్రీస్తు సువార్తను క్రీస్తకం 74వ సంవత్సరము సీమోన్ పెడరెక్కలు విరిచి ఆయన సిలువ వేసి చంపేసినారంట. తర్వాత యూదా 30 వెండి నాణెములకు క్రీస్తును అమ్మినాడు. తర్వాత పశ్చాత్తాపడి ఆయన వదలంటే మేము కావాలని సిలువ వేయాలని ఆశతో ఉన్నాం, మేము శాస్త్రుల పరిచయాలు, ఇప్పుడు నీ డబ్బు మాకెందుకు తీసుకుపో అన్నప్పుడు ఆయన వెండి నాణ్యాలను తీసుకొచ్చి అక్కడ పొలంలో పాడిస్తే చెట్టుకు తలకిందులుగా వేలాడ తీసుకొని ఆయన చనిపోతాడు. దానికి రక్తభూమి అనే పేరు అపోస్తల కార్యములందు మకెల్దెమా అని అర్థం. అంటే కుమ్మరవాణి పొలాన్ని ఆ వెండి నాణాలు కొని మరి సమాధి తోటగా దాన్ని వాడుకున్నారన్నమాట. ఆ విధంగా తర్వాత క్రీస్తకము మరి మత్తయ్య అని ఆయన మత్తయి సువార్తను రాసి అనేకులకు ఆయన సువార్తను ఆయన చేసిన శిలువ యాగాన్ని ప్రతి ఒక్కదానిని వివరంగా రాసినవాడు మత్తయ్య. మత్తయ్య అంటే ఎద్దు, కాబట్టి ఆయన మత్తయ్య అంటే సింహం. ఈ విధంగా ఆయనకు గుర్తు. ఆయన మరి దేవుని కొరకు తను సిలువలో మరణించి ఆయనను కూడా తలకిందులుగా సిలువ వేసినారంట. ఈయనను హింసింపకుండా దూషకుడుగా ఉన్న మరి అపోస్తులైన పౌలుని 10 సంవత్సరాల పాటు మరి చెరసాలలో వేసి తర్వాత బందీగా విడుదల చేసిన తర్వాత ఆయనను కూడా మరి రోమా సామ్రాజ్యంలో ఆయనను తల నరికి చంపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ప్రతి ఒక్కరూ దేవునికి వాడబడి మరి సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకైతే దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి మనము అనుదినము ఆయన సువార్తను మరి ఆయన బైబిల్ని చదివి ప్రార్థించేవారుగా ఉండాలి. మనకు తెలిసిన వాళ్ళగా ఎవరికైనా కానీ అనేకులు మార్చగలగాలన్నప్పుడు ఆటోలో వెళ్ళినప్పుడు ఆటోవానికి కూడా మీరు ఏ విధంగా ఏ దేవుని కొలుస్తారో అట్లా మనం చెప్తూ అనేకులను మనం దేవుని వైపు తిప్పేవాళ్ళుగా ఉండాలి, సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. మన ఇంట్లోనే ఉంటూ కూడా మన పాటల ద్వారా ఆయన మహిమపరిచేవారుగా ఉండాలి. మరి వాక్యాన్ని చదివే నామాన్ని ఘనపరిచి అనేకులకు మహిమకరంగా ఆయనకు మరి ఉండేటట్లుగా మనం జీవించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈస్టర్ కమిటీ వారికి, ఈస్టర్ గుడ్ ఫ్రైడే కమిటీ వారికి నా యొక్క వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా పాస్టర్లకు కూడా నాకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇప్పించిన దేవదేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఈ కొద్ది మాటలను దీవించి ముగిస్తున్నాను. ఆశీర్వదించుగాక. నా వాక్కు సీనియర్ డీకనెస్ గారు మనకు సాయంకాల సమయంలో అందించినందుకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తు తర్వాత గొప్ప భక్తుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు చాలా విలువగలవి. మరి సిలువ శక్తిని గురించి చాలా చక్కగా వివరించినందుకు వారికి వందనాలు తెలియజేస్తూ ప్రకటనలు విందాం. గుడ్ ఫ్రైడే కన్వీనర్ లేదా సెక్రటరీ గారు వారు వచ్చి మనకు ప్రకటనలు చేస్తారు. క్రీస్తునందు ప్రియమైన సంఘస్థులందరికీ వందనములు చెల్లిస్తున్నాను.
ఈ దినం ఈ యొక్క కార్యక్రమాన్ని అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి రెవరెండ్ ఎస్ సజీవన్ శిష్టపర సంఘ కాపరి గారికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి శ్రీమతి ఎస్ పద్మావతి భాస్కర్ గారికి వందనములు. మరియు ప్రత్యేకంగా ప్రార్థన సమయాన్ని జరిపించినటువంటి సీనియర్ సంఘ కాపరి గారికి ప్రత్యేక వందనములు చెల్లిస్తున్నాను. మరి బైబిల్ పఠనం జరిగినటువంటి శ్రీమతి ఆర్ గ్లోరీ డేవిడ్ గారికి వందనములు చెల్లిస్తున్నాను. మరి ప్రత్యేక పాట పాడినటువంటి ఎస్ మధు మనోహర్ ఫ్యామిలీ వారి కుటుంబానికి వందనములు చెల్లిస్తున్నాము. మరి సందేశాన్ని వినిపించినటువంటి శ్రీమతి సిఎస్ సరోజమ ఐజయ్య గారికి సీనియర్ డీకనెస్ గారికి కూడా వందనములు చెల్లిస్తున్నాను. మరి మిగుపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వనటువంటి పాస్టర్లకు వందనములు చెల్లిస్తున్నాను. మరి ఈ దినం స్పాన్సర్ చేసినటువంటి ఎస్ మధు మనోహర్ ఫ్యామిలీ వారు ఈరోజు స్పాన్సర్ చేయదురు. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనములు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. మనకు కొన్ని విషయాలు చెప్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వారమంతా కూడా మనము సిలువ శక్తి గురించి మనం నేర్చుకుంటూ వచ్చాం. ప్రభు యొక్క క్రీస్తు సిలువ మనం యొక్క టైటిల్ మనం చూసినప్పుడు క్రీస్తు సిలువ శ్రమల ధ్యాన కార్యక్రమాలను మనము పాటిస్తూ ఉన్నాం. ఈ 40 దినాలు దేవుని సన్నిధిలో మనం వచ్చినప్పుడు కొంచెం స్నాక్స్ కొంచెం నిజం చెప్తాం మీకు, స్నాక్స్ కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ వారం అంతా కూడా ఒక్కసారి రివైండ్ చేసుకుందాం, మన సమయాన్ని వ్యర్థపరచుకోకుండా. క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కార్యక్రమంలో క్రీస్తుని గురించి మొదటగా ఈ 40 దినాలు ఎందుకు అని మొదటి వారము మనము ఉపవాసం గురించి నేర్చుకున్నాం కదా. ఏంటి ఉపవాసపు యొక్క ప్రాముఖ్యత ఏంటో నేర్చుకున్నాం. తదుపరి వారము మనం క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు, ఆ సిలువ మీద ప్రభుని మనం ధ్యానించేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో నేర్చుకున్నాం. ఆయన ఒక పస్కా పశువు అని, అలాగనే ఆయన గొర్రెపిల్ల అని, దేవుని గొర్రెపిల్ల అని, ఆయన మ్రాను మీద వేలాడబడిన శాపగ్రస్తుడని, ఆయన గురించి ఆయన అరణ్యంలో ఎత్తబడిన మోషే సర్పం లాంటి వాడని ఆయనను గురించి మనం నేర్చుకున్నప్పుడు ఆ సిలువ మీద ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన ఏం తేడానికి ఈ సిలువను అనుభవించాడో మనం నేర్చుకున్నాం. ఆ తదుపరి ఈరోజు మనము తీసుకున్న వాక్య భాగము సిలువ వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడు మనకు దేవుని శక్తి అయి ఉన్నది. సిలువ గురించి మనము ఆలోచించినప్పుడల్లా సిలువ ఈ లోకము క్రైస్తవులకు ఒక గుర్తింపుగా ఇచ్చింది. సిలువ అనేది ఒక మత సింబల్గా ఇచ్చింది. కానీ అది సింబల్గా నా యొక్క మెడలో వేలాడబట్టకు, నా మంగళసూత్రం మీద డెకరేషన్ చేయబడ్డానికి, నా చర్చి మీద పెద్ద సిలువ రంగురంగుల లైట్లతో వేయడానికి కాదది. ఆ సిలువ చాలా అద్భుతమైంది. ఆ సిలువ నువ్వు నేను అర్థం చేసుకోవాలే కానీ ఆ సిలువలో ఉన్న ఆ విలువను ఏ క్రైస్తవుడైతే తెలుసుకుంటాడో వాని జీవితం సంపూర్ణంగా మారిపోతుంది అన్న సత్యాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాం. అందుకనే పౌలు మొట్టమొదటిగా మనం నేర్చుకుంది సిలువల గురించి. పౌలు అంటాడు, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం దాన్ని చూసాం. దాన్ని స్టాంటన్ పాస్టర్ గారు అద్భుత రీతిగా మనకు తెలియచేశాడు. అక్కడ మనం ఏం చేయాలి, ఆ భాగం మీకు ఇచ్చినప్పుడు ఇంకా చాలామంది ఆ యొక్క ప్రీచింగ్ చేయాలని ఆలోచన కలిగి మేము కూడా మాట్లాడాలని ఆశపడే వాళ్ళకి నేను చిన్న సలహా ఇస్తున్నాను. ఐఎమ్ ద బెస్ట్ స్పీకర్ అని నేను మాట్లాడడం లేదు, కానీ నేను ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే మీకు ఇచ్చిన 20 నిమిషాలైనా అరగంట అయినా దేవుడిచ్చిన ఆధిక్యత. ఇన్ని మంది ఆత్మలు వచ్చి ఏం దేవుడు మాతో మాట్లాడతాడని చూసినప్పుడు వాళ్ళు ఎంత ఆశతో మన కోసం ఎదురు చూస్తుంటారో ఇక్కడ నిలబడిన మనము అదే భారంతో సిద్ధపడి మనం రావాలి. మీకు ఇచ్చిన భాగాన్ని 1కి 4 సార్లు లేకపోతే 10 సార్లు చదవండి.
10 సార్లు అర్థం కాకపోతే ఇంకొక 10 సార్లు చదవండి. దాన్ని సిద్ధపడ్డం అంటాం. అలా సిద్ధపడినప్పుడు మనము పౌలు సిలువ యందు తప్ప అతిశయించడము దూరమవునుగాక అంటే గలతీ పత్రిక అంతా నేను చదవాలి. గలతీ అంతా చదివి ఆయన 6వ అధ్యాయంలో చివరికి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, సిలువ యందు ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. ఎందుకు? గలతీ సంఘంలో ఆ యొక్క యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారు అన్యుల నుండి క్రీస్తులోనికి వచ్చిన వారిని ఏమంటున్నారంటే, అరే మేము ధర్మశాస్త్రం మనుషులం, మేము యూదులం, అబ్రహాం సంతానం, మీరు అన్యుల నుండి వచ్చారు, మీరు కూడా సున్నతి చేసుకుంటే కానీ క్రైస్తవంలోకి రాలేరు అంటే, అక్కడ ఆ కాంటెస్ట్లో పౌలు చెప్తాడు, అరే క్రీస్తు ప్రభు సిలువలో చనిపోయిన తర్వాత ఇంకా సున్నతి ఏంటి, ఇంకా ధర్మశాస్త్రం ఏంటి, ఆయన సమస్తాన్ని సిలువలో కొట్టివేశాడు. ఇక ఆ సిలువ యందు గ్రీకు యూదులన్న తేడా లేదు. ఆ సిలువ నాకు అంత ఆధిక్యత ఇచ్చింది కనుక నేను పుట్టుకతో నేను బెన్యామీన్ గోత్రపు వాడను, నేను గమలీల పాదాల ఎదుట చేరి ధర్మశాస్త్రం నేర్చుకున్న వాడును, అపోస్తుడను. నేను చెప్పుకోవాలి అంటే అతిశయించడానికి చాలా ఉన్నాయి, కానీ వాటన్నిటిని పెంటగా ఎంచుకొని నేను ప్రభు అయిన సిలువ యందు తప్ప దేని యందు అతిశయించుట నాకు దూరమవును కాక. సో ప్రభు ఆ సిలువను గురించి నేను చూచినప్పుడు ఆ సిలువ నన్ను ఏం చేసింది అంటే, పాత సంబంధమైన ధర్మశాస్త్రపు అనుభవాలు, బలులు, సున్నతి అవన్నీ తీసివేసి, అవన్నీ కొట్టివేసి, అన్యులము, దేవుని ఎరగని వారము, దేవుని ప్రజలం కాను మనల్ని ఆ సిలువ ఆయనకు దగ్గరగా చేసింది. కాబట్టి ఆ సిలువ చూసినప్పుడల్లా అది నాకు అతిశయం. రెండవది మనం నేర్చుకుంది ఆ యొక్క సిలువ ఎత్తుకొనుట అని నేర్చుకున్నాం కదా. డాక్టర్ గారు దాని గురించి చక్కని వాక్యం చెప్పారు. నన్ను వెంబడించగోరిన ఎడల వాడేం చేయాలి? సిలువని ఎత్తుకొని నడవాలి. సో ఈ సిలువ అలంకారప్రాయమైంది కాదు, ఆ సిలువ ఎత్తుకొని తిరగడం. సో ఈ సిలువను ఎత్తుకోమన్నాడు కదా అని గుడ్ ఫ్రైడేకి సిలువ యాత్ర చేసి వీధులంతా సిలువ ఎత్తుకొని తిరగమని కాదు దాని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరినేడలా కమిట్మెంట్ కావాలి, నువ్వు ఆ సిలువ మోయాలి, అలాగే నిన్ను నువ్వు పోగొట్టుకోవాలి. ఆడ ఏముంది? కాస్ట్ ఉంది. ఆ సిలువను నేను మొయ్యాలి అంటే, ప్రభుని నేను వెంబడించాలి అంటే, సిలువను నేను మొయ్యాలి అంటే ఆ యొక్క కమిట్మెంట్ కావాలి, కాస్ట్ కావాలి, నన్ను నేను పోగొట్టుకోవాలి. ఏదైతే సిలువ కోసం నేను పోగొట్టుకుంటానో పరలోకమందు అద్భుతమైన ఫలింపు నాకుంటుంది. సో సిలువను ఎత్తుకోవడము అంటే వాక్యానుసారంగా ఏదో బొమ్మను పట్టుకొని తిరగడం కాదు, ఆ యొక్క కమిట్మెంట్, ప్రభును వెంబడించేదాన్ని ఆ సిలువ అంటాం. అంతే మరలా మనము సోమవారంలో సిలువను సహించుట అన్న విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం నుండి సిలువ సహించడం అంటే, ఈ సిలువ ఒక అద్భుతమైంది. ఈ సిలువను నేను అతిశయిస్తూ దాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు అది టైం అనుగుణంగా పండగలకు వచ్చినప్పుడు మోయడం, తర్వాత తీసిపెట్టడం కాదు, ప్రతి దినం దాన్ని మోయాలి. ఎందుకంటే నా విశ్వాసము నేను దాన్ని కొనసాగించి పూర్తి చేయగలగాలి. ఆ చివరి దినం వరకు, నా గొంతులో ప్రాణమున్నంత వరకు, అమ్మ నీ పేరేంటి? సార్ నా పేరు ఇది. అమ్మ యేసుప్రభుని సొంత రక్షకు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను సార్. ఎంతకాలం ఈ విశ్వాసంలో ఉంటావు? ఏం చెప్పాం మనం బాప్తిసంలో? జీవితకాలం. సో సిలువ ఎప్పుడు వరకు సహించాలి నువ్వు? జీవితకాలం. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ సిలువను మోయాలి. దాంట్లో శ్రమలు వస్తాయి, వాటిని సహించాలి. కష్టాలు వస్తాయి, దాన్ని సహించాలి. ఎందుకంటే ప్రభువు ఆ 3 గంటలు సిలువ సహించడం కాదు, ఆయన ఆ యొక్క గురువారం రాత్రి నుండి శ్రమలు సహించడం కాదు. ఆయన ఈ భూమి మీదకి బాలుడుగా వచ్చిన నాటి నుండి ఆ సిలువను గురించిన మరణాన్ని తాను రిక్తునిగా చేసుకొని తాను సిలువను మోసాడు. 33.5 సంవత్సరాలు సర్వ లోక పాపములను మోసుకున్న, పాపం మోసిన గొర్రెపిల్లగా ఆయన ఈ లోకంలో తిరిగాడు. అది సహించడం. చివరి వరకు మనం దాన్ని సహించాలి అన్న విషయాన్ని నేర్చుకున్నాం. అలాగనే మరల ఆ సిలువ వేయబడుట అన్న అనుభవాన్ని మనం చూసాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో చూడగానే పౌలు అంటాడు, అయ్యా
జీవించుచున్నవాడను నేను కాను, నేను సిలువ నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. ఎందుకంటే నేను సిలువ వేయబడ్డాను. సో క్రైస్తవుడు ఆ సిలువను చూచినప్పుడల్లా ఇక నేను అనే ఆ భావన, నేను, నా శరీరాశలు, నా నేత్రాశ అవన్నీ కూడా సిలువ వేయబడాలి. సో చాలా వరకు క్రైస్తవ్యంలో ఈ యొక్క సంఘాల్లో ఇప్పుడున్న సమస్య ఏంటంటే ఆ యొక్క సిలువను ధరించిన క్రైస్తవులు ఉంటున్నారు కానీ సిలువ వేయబడ్డ క్రైస్తవుడు లేడు. ఇది చాలా బాధాకరం. సిలువను ధరించే క్రైస్తవులు ఉన్నారు, సిలువను ఆరాధించే క్రైస్తవులు ఉన్నారు, సిలువను పూజించే క్రైస్తవులు ఉన్నారు, కానీ సిలువ వేయబడ్డ క్రైస్తవుడు లేడు. సిలువ వేయబడ్డం అంటే నన్ను నేను ఆ సిలువకు వేయాలి. నా యొక్క సిలువ వేసుకున్న అనుభవం ఉంటే క్రీస్తు నాలో జీవించడం ప్రారంభిస్తాడు. రెండు ఉన్నాయి, ఒకవైపు శరీరం, ఒకవైపు ఆత్మ. ఆత్మానుసారంగా నేను బతకాలి అంటే ఈ శరీరానుసారమైన మనస్సును నేను సిలువ వేయాలి. అలాగని మనం మరొక అంశాన్ని చూసాం, సిలువల దురాశలను సిలువ వేయుట. అదే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఈ యొక్క మాటను మనం చూస్తాం. అక్కడున్న ఆ యొక్క భయంకరమైన దురాశలన్నిటినీ మనం చూసాం. ద్వేషం, పగ, ప్రతీకారం, ఆ క్షమించలేని గుణం, ఇవన్నీ కూడా నేను ఆ ఆత్మ సంబంధమైన ఫలం నేను అనుభవించాలి అంటే నా దురాశల్ని నేను సిలువ వేయగలగాలి. సో నేను ఒకటే ఎల్లప్పుడూ కూడా విశ్వాసుల్ని నేను బలపరిచేది, నేను ప్రాక్టికల్గా నేర్చుకునేది ఏంటి అంటే ఒక్కసారిగా నువ్వెవ్వరము కూడా పరిశుద్ధులం కాలేము, కానీ ఆ అంచెలంచెలుగా ఆ యొక్క హోలీనెస్ ప్రయాణం, ఆ పరిశుద్ధ ప్రయాణంలో నేను ఒక్కొక్కటి విడుచుకుంటూ రావాలి. ఇప్పుడు ఈ యొక్క 40 రోజుల్లో నువ్వు నేను ఏం చేయగలగాలంటే, ప్రభువా ఈ దురాశ నాలో ఉంది, ఈ ద్వేషం నాలో ఉంది, ఈ క్షమించలేని గుణం ఉంది, అయ్యా నా మధ్య ఈ వర్గభేదం ఉంది, మాకు ఈ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది అని ఈ లెంట్ డేస్లో ఒక్క సమస్యనైనా, నీలో నాలో ఉన్న ఒక్క సమస్యనైనా మనం విడిచిపెట్టడమే మన దురాశను సిలువ వేయడం. వస్తున్నాం, ఆ సిలువ దగ్గరకు వస్తున్నాం, మళ్ళా అట్టే వెళ్ళిపోతున్నాం. నీకున్న భారాన్ని, బలహీనతను ఆ సిలువకు వేసి యూ షుడ్ బికమ్ ఫ్రీ మ్యాన్. మనము స్వతంత్రులుగా మారగలగాలి. అదే దురాశలను సిలువ వేయడం. అలాగనే నిన్నటి దినం సిలువకు శత్రువులు అన్న అనుభవాన్ని మనం చూసాం. క్షమించండి, సిలువకు శత్రువులు అన్న అనుభవాన్ని మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 21 వరకు మనం చూస్తే సిలువకు శత్రువులు ఎలా ఉంటారు? సిలువకు శత్రువులు ఎవరు? సిలువకు శత్రువులు ఎవరు అంటే వాళ్ళు సిలువ నీడ కిందే ఉంటారు, సిలువ కిందే బ్రతుకుతుంటారు, సిలువ పేరే చెప్తూ ఉంటారు, సిలువతోనే సిలువ సువార్తని ప్రకటిస్తున్నట్టు ఉంటారు, కానీ వాళ్ళు తమ సొంత కడుపు కొరకే బతుకుతారు. సిలువను కూడా వారి కడుపు కొరకు, పరిచర్యను కూడా వారి యొక్క స్వార్థం కొరకు చేసే వాళ్ళని ఏమంటారు అంటే సిలువకు శత్రువులు అంటారు. అన్ని ప్రార్థనే, అన్ని దేవుని చిత్తమే, అన్ని దేవుని పరిచర్యే, పేరుకంతా కూడా దేవుడు, దేవుని పరిచర్య, దేవుని సిలువ, దేవుని మాటలే. కానీ వాళ్ళ యొక్క మోటివ్స్, వాళ్ళు జీవిస్తున్న జీవితము అవన్నీ చూసినప్పుడు సిలువ యందు అతిశయించే కన్నా వాళ్ళు సిలువకు శత్రువులుగానే ఉంటారు. ఈరోజు మనలో కూడా చాలామంది క్రైస్తవులము అని చెప్పుకోవడానికి, మనం పనిచేసే స్థలాల్లో కూడా నువ్వు క్రైస్తవుడని చెప్పడానికి మనకే సిగ్గుగా ఉన్న సందర్భాలు ఉంటాయి. కారణం ఏంటంటే అందరూ పోయే లోకంలో ఆ తీరే నీవు నేను జీవిస్తూ పేరుకు మాత్రం నువ్వు క్రైస్తవుడివి, చర్చకు వస్తున్నావు, కానీ నువ్వు ఆ టైటిల్ కలిగి ఉండడం ద్వారా నువ్వు సిలువని ఘనపరిచేవాడివి కాక సిలువను అవమానపరిచేవాడివి అవుతావు. కాబట్టి మనం ఏం చేస్తున్నట్టు, మనం సిలువకి శత్రువులు అయినట్టే కదా. ఎవరమైనా నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకొని సిలువను ధరించిన వారమై, సిలువను సహించు వారమై, సిలువ వేయబడిన వారమైతే సిలువకు ఘనత తెచ్చేవారుగా బ్రతకాలే కానీ సిలువకు అవమాన రీతిగా బ్రతకూడదు.
ఎవరైతే క్రైస్తవుడు అని చెప్పి సిలువకు అవమానంగా బ్రతుకుతారో వాళ్ళందరూ కూడా సిలువకు శత్రువుల కిందని అక్కడ ఫిలిప్పీలో ఆయన పౌలు చెప్తూ వస్తాడు. అయ్యా, అందరూ బైబిల్ పట్టుకొని వస్తారు, అందరి సువార్త పట్టుకొని వస్తారు, కానీ పలాని వారు వాళ్ళ సిలువకు శత్రువులు, వాళ్ళు సిలువ కొరకు చేసేవాళ్ళు కాదు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు కదా. అలాగనే ఈరోజు మనం నేర్చుకుంది సిలువలో శక్తి. ఇక్కడ ఈ కాన్సెప్ట్ మనం చూసినప్పుడు కొరింథీ సంఘము భయంకరమైన సంఘం, కొరింథీ సంఘము సవాల్తో కూడిన సంఘము, ఆల్రెడీ విభజింపబడ్డ సంఘం. విభజింపబడ్డ సంఘం అంటే ఎలా ఉంటుంది అంటే కొరింథీ వాళ్ళది కన్నా మన సంఘాన్ని మనం చూసుకున్నా కూడా సరిపోతుంది. మనం ఎలా ఉన్నామో కొరింథీ సంఘం కూడా అలాగే ఉంది, తేడా ఏమీ లేదు. అది 2000 సంవత్సరాల క్రితం, ఇది ఇప్పుడు, అంతే తేడా, సమయమే తేడా తప్ప కొరింథీ సంఘానికి మనకు ఇంకంతకన్నా వేరే వ్యత్యాసం ఏమీ లేదు. అక్కడ పౌలు వాడని, అపోలో వాడని, అక్కడ నేను పేతురు వాడని గొడవ, ఇక్కడ ఆ వర్షిప్ పొలం ఈ వర్షిప్ పొలం అని గొడవ, ఆ పాస్టర్ పొలం ఈ పాస్టరు, ఆ వర్గం ఈ వర్గం అని గొడవ. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో క్రీస్తు, సిలువ వేయబడిన క్రీస్తు విభజింపబడి ఉన్నాడా. ఆ డివిజన్ చర్చిలో ఉంది. ఆ డివిజన్ ఉన్నప్పుడు పౌలు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనము, కానీ రక్షింపబడ్డ మనకు దేవుని శక్తి అయింది. ఈ శక్తి, ఆ దేవుని శక్తి ఏంటి అంటే, ఆ పాపి సిలువ దగ్గరకు వస్తే వాడు పరిశుద్ధుడిగా మార్చగలిగిన శక్తి ఆ సిలువలో ఉంది కదండి. నా పాపంతో నేను వస్తే క్షమాపణ దొరికే స్థలం ఆ సిలువ. అంతేకాదు, నా సంఘంలో విభజన ఉన్నా కూడా ఆ విభజనను ఒకటి చేయగలదు కదా. ఆ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఈ యొక్క యూదులు అన్యులు అని మధ్య భయంకరమైన గోడ కట్టబడి ఉంటే, ఆ గోడను యేసు ప్రభు సిలువ ద్వారా ఆ గోడను పడగొట్టి ఆ యొక్క అన్యులను యూదులను ఒకటి చేసి ఈ ప్రపంచమంతా కూడా ఏకజనముగా దేవుని కలిగిన ప్రజలుగా ఆయన మధ్య గోడలను ఆయన ఈ సిలువ ఏం చేసింది, ఈ సిలువ శక్తి ఏం చేసిందంటే విభజింపబడిన మనుషులను ఒకటి చేసింది. కానీ సంఘంలో, కొరింథీ సంఘంలో ఏం చేస్తున్నారు? ఒకటైన వారిని నువ్వు అపోస్తలుడివి, నేను పేతురు సంబంధించిన వాడిని, నేను అపోలో సంబంధించిన వాడిని, మీరు అక్కడోళ్ళు మేము ఇక్కడోళ్ళం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఇంకా సిలువ శక్తిని ఇంకా గ్రహించలేక ఉన్నాం, పొందుకోలేక ఉన్నాం. సిలువ శక్తి అద్భుతమైంది. అది అన్యులను యూదులను వేరు చేసిన సందర్భం. మీరు వెళ్ళి ఎక్కడ ఎలా అని అర్థం చేసుకోవాలంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం చదవండి. అక్కడ 2 జాతులు, యూదా జాతి, అన్యజాతి. వాళ్ళు ఒకరేమో యూదులేమో దేవుడు కలిగిన జనులు, అన్యులేమో దేవుడు లేనివారు. యూదా వాళ్ళు ప్రత్యేక దేశము, వీరు పరదేశులై ఉన్నారు. వాళ్ళు నిరీక్షణ కలిగిన వారు, వీరు నిరీక్షణ లేనివారు. వాళ్ళు దేవునికి సమీపంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు దేవునికి దూరంగా ఉన్నవాళ్ళు. వీళ్ళ మధ్య భయంకరమైన గోడ ఉంటే ఈ సిలువ చేత ఆ గోడను పగలగొట్టాడు. సో ఈ సిలువ శక్తి మనకి ఎంత బలమైందంటే, విభజింపబడిన 2 గుంపులను ఒకటి చేస్తే, ఈరోజు సంఘాలు ఏం జరుగుతున్నాయంటే, ఈ కొరింథీ సంఘంలో ఆ యొక్క కలిసి ఉన్న మనుషులని విడగొడుతూ ఉన్నారు. నువ్వు అటా ఇట్టా, వాళ్ళోడివా వీళ్ళోడివా, అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా విభజనలే, ఎక్కడ చూసినా ఆ యొక్క విభజింపబడి వాళ్ళోళ్ళం వీళ్ళోళ్ళం అంటూ ఉంటే, మా బాధాకరమైన విషయం ఏంటంటే, క్రైస్తవులము, పాటలు పాడతాము, వాక్యం చెప్తాము, ప్రార్థన చేస్తాము, సంఘం అంటే పడి చేస్తాము, సంఘం మెడలో ఎంతో ఆసక్తి ఉంది, సంఘం కోసం ప్రాణం పెట్టే వాళ్ళు మనలో ఉన్నారు. కానీ లాస్ట్లో మీ ఐడెంటిటీ ఎవరితో అంటే, మాది ఫస్ట్ సర్వీస్, మాది మెయిన్ సర్వీస్, మాది వాళ్ళ బ్యాచ్, మేము వీళ్ళ బ్యాచ్ అని మళ్ళా విడగొట్టుకొని ఉంటే వాట్ ఈస్ ద యూస్? నిజంగా ఈ సంఘంలో సిలువ శక్తిని మనం గ్రహించి ఉన్నామా? సిలువ శక్తిని మనం పొందుకొని ఉన్నామా? క్రీస్తు విభజించబడ్డా? ఆయన శక్తిని మీరు గ్రహించారా? సిలువలో ఉన్న శక్తి ఎంత బలమైందో గ్రహించారా?
మీరు ఒకరికొకరు ఆ సంఘం, ఒకరు పౌలు వారని ఒకరు పేతురు వారని విభజించబడితే క్రీస్తుని ఎందుకు విభజిస్తున్నారు మీరు? సంఘం అనేదే ఒకటి. చదువు లేనివాడు వస్తాడు, చదువు ఉన్నవాడు వస్తాడు, ఇదిగో బాగా ఉన్నత స్థితి ఉన్నవాడు వస్తాడు, దిగువ స్థితిలో ఉన్నవాడు వస్తాడు, ధనికుడు వస్తాడు, పేదవాడు వస్తాడు, బీసీసీ వస్తాడు, ఎస్సీ వస్తాడు, ఏవేవో రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి మందిరానికి వస్తారు. అందరిని ఆయన ఒకటి చేశాడు. విభజించడానికి మీరెవరు? క్రీస్తు విభజింపబడ్డా? లేదు కదా. దేవుని శక్తిని మీరు ఎరుగుతున్నారా? శిలువ శక్తి ఎంత గొప్పది అంటే అందరము ఒకటే. ఎస్టీ, ఎస్సీ, అది ఇది అని తేడా లేదు. క్రీస్తులో అందరూ ఒకటే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే సర్వలోక మానవాళి కొరకు ఆయన సిలువలో వచ్చి అందరికీ ప్రభువుగా ఆయన మారాడు. ఓ సంగమా, క్రీస్తు విభజింపబడలేదు. ఆయన శక్తి ఏంటంటే ఐక్యపరిచే శక్తి ఆ సిలువలో ఉంది. మంచిది. ప్రీతం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం సార్. ఓకేనా? ఇంకా 5 minutes సార్. ఓకే, మంచిది. ఎవరైనా పాట పాడగలిగితే మీకు అవకాశం ఇస్తాం. సమయం ఉంది కదా అని చెప్పుకుంటా పోలేం. ఒక పాట స్టార్ట్ సార్ ఉన్నారా? అందరము తల్లు వంచుతామండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, పరలోకపు తండ్రి, నీ నామమును బట్టి నాయనా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఈ శ్రేష్టమైన సమయమందు ఈ వారమంతా నాయన ఈ సిలువ నీడలో నాయన మమ్మల్ని మేము నాయన సరిచేసుకోవడానికి, సిలువలోని విలువను నాయన మేము తెలుసుకొని ఆ విలువకు తగ్గట్టు జీవించడానికి ఏదో ప్రభా సిలువలోని శక్తిని మేము గ్రహించే కృపనైనా మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంత అయా అతిశయించగలిగిన సిలువ, అయా సమస్తాన్ని, అయా మా పాపములను ఆయన తీసివేసి పరిశుద్ధపరచగలిగిన సిలువ, అయా నాయన మా జీవితాల్ని మార్చగలిగిన సిలువ, మాకు ఐక్యత సమాధానం ఇవ్వగలిగిన సిలువ. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము విత్తబడిన వాక్కుకు ఉపవాసం ఉన్న వారందరికీ తోడై నడిపించును గాక. ఆమెన్.